సో, ఇంకేమైనా డౌట్స్? సో, ఫార్మ్ 16 వెరిఫై చేశారంటే మాత్రం 500 డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే. సో, మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఇన్ఫర్మేషన్ పే చేస్తున్నారు టాక్స్. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కంపెనీ నంబర్స్. ఓకే. సో, అందుకని ఎప్పుడైనా చూసేటప్పుడు బిలో 7,00,000 అనేవి పెట్టుకుంటే ప్రాబ్లమ్ లేకుండా ఉంటది కొంచెం. జీరో టాక్స్ సబ్మిషన్ చేయలేదని చెప్పొచ్చు. ఎగ్జంప్షన్. ఓకే. సో, ప్రీవియస్ కంపెనీ ఎంత సాలరీ పడుతుందో ఆ సాలరీ అమౌంట్ ఏసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. సో, ఒకవేళ మీరు ఇంకా ట్రై చేయాలన్నప్పుడు గవర్నమెంట్ బ్యాంకింగ్స్ ఉన్న వాటిని ఎస్‌బీఐ. ఓకే. సో, ఈ బ్యాంక్స్‌లో డిపాజిట్ చేసుకున్నారనుకోండి, కొద్దిగా చేయడానికి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందవుతది. ఓకే. అంత అప్రూవల్స్ ఇవ్వరు. మిగతా సిగ్నేచర్స్ అన్నీ తీసుకోవాల్సొస్తది. ఓకే. ఓకే. సో, ఎవరైనా మిస్ అయ్యారా ఇంకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాని ఐ థింక్. ఓకే. విల్ స్టార్ట్ ద కోర్స్ డీటెయిల్స్. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఉంది సార్. సో, ఈ ఏపీఎన్ కోర్స్ అనేది మాక్స్ 35 డేస్ టు 40 డేస్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే. కోర్స్ అనేది. ఓకే. సో, మధ్యలో ఏ డిలేస్ లేకపోతేనే. ఓకే. సో, దీంట్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి ఇనిషియల్‌గా. ఓకే. సో, ఏపీఎన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సో, మనం అప్లికేషన్ ఇప్పుడు ఇది మనం యూజ్ చేసేది ఏపీఎన్ కాబట్టి ఏపీఎన్, బీపీఎం అంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం అంటే ఏందో తెలుసుకోవాలి. సో, ఈ బీపీఎంలో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఏపీఎన్ అనేది ఒక అప్లికేషన్. అలాగే దీని కాంపిటీటర్స్ ఒక పెగా ఉంది. ఔట్ సిస్టమ్స్ ఉంది. ఐబీఎం, బీపీఎం టూల్స్. సో, వీటిలో ఏపీఎన్ అనేది ప్రెజెంట్ టాప్‌లో ఉంది. ఓకే. సో, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ఏపీఎన్ గురించి తెలుసుకోవాలి. ఓకే. సో, ఏపీఎన్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం. ఓకే. దీంట్లో ఫీచర్స్ ఏంటి. ఓకే. సో, అందుకని ఇంట్రడక్షన్ టు ది బీపీఎం టూల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఏపీఎన్ గురించి తెలుసుకుంటాం. అలాగే ఏపీఎన్ ఒక అప్లికేషన్ ఉందంటే కంపల్సరీగా దానికి ఆర్కిటెక్చర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ ఆర్కిటెక్చర్ గురించి అసలు ఏంటి? ఎలా ఫ్లో అనేది రన్ అవుతుంది. సో, వాటి గురించి తెలుసుకోవాలి. ఓకే. సో, మనకైతే కంపల్సరీగా ఏపీఎన్‌లో ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాల్సిందే. సో, మిగతా వాటిలో లేకపోయినా గానీ, సో, మన దాంట్లో మాత్రం కంపల్సరీగా తెలుసుకొనుండాలి. ఓకే. సో, ఎందుకు అంటే వన్స్ కంపెనీకెళ్ళిన తర్వాత ఎవరైనా మన కొలీగ్స్ అడుగుతుంటారు. ఓకే. ఆర్కిటెక్చర్ ఇట్లాగుంటది అని జెప్పేసి. అప్పుడు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయకపోతే సో, దే కెన్ ఈజీలీ ఫైండ్ ఔట్ ఇట్. ఓకే. సో, కాబట్టి సిస్టమ్ రిక్వైర్మెంట్. సో, ఒక ఏపీఎన్ అప్లికేషన్‌కి ఇప్పుడు లోకల్‌లో ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాలేషన్ చేసామంటే దానికి ఏ రిక్వైర్మెంట్ కావాలి. అలాగే ఇక్కడ గూడా ఏపీఎన్‌లో గూడా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని ఓకే. సో, దాంతో పాటు డీబీ కాన్ఫిగరేషన్స్ ఇయన్నీ చేయడానికి కోసం సో, ఏమేం ఓఎస్ కావాలి. ఓకే. సో, మనం లోకల్‌లో ఇన్‌స్టాలేషన్ చేయకపోతే మనకు జనరల్ ఓఎస్ సరిపోతుంది. ఓకే. అలాగే సర్వర్స్‌లో యూజ్ చేయాలంటే ఏం సర్వర్ కావాలి, వాటి డీటెయిల్స్ ఏంది అని వాటి గురించి తెలుసుకోవాలి. ఓకే. సో, ఈ జనరల్ సిస్టమ్ రిక్వైర్మెంట్ మనకు సిస్టమ్ ఏమేమి ఉండాలి. ఓఎస్ ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ ఓవర్‌వ్యూస్. ఓకే. సో, ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్‌లో సో, మనకి ఏపీఎన్ అనేది 2 మెథడ్స్‌లో ఉంటది. ఆన్ ఏంటి ఆ 2 మెథడ్స్ అంటే ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ అప్లికేషన్. ఓకే. ఆన్ ప్రెమిసెస్ అన్నప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఓకే. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏందంటే లోకల్‌లో మన ఏపీఎన్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని, లైసెన్స్ పర్చేజ్ చేసుకొని, యాడ్ చేసుకోవడం. ఓకే. ఆన్ ప్రెమిసెస్ అయితే సో, ఈ విధంగా ఉంటుంది. క్లౌడ్ అప్లికేషన్ అంటే జస్ట్ మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు. లైక్ మనకి జీమెయిల్, ఫేస్‌బుక్ ఎలా ఉంటాయో ఒక యూఆర్ఎల్ ఇస్తారు. క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయిపోవడం.
ఓకే. సో, అదెలా ఉంటదో చూపిస్తాను మీకు. సో, మనం యూజ్ చేసేది క్లౌడ్ అప్లికేషన్. దేనికి సిస్టమ్ రిక్వైర్మెంట్ అయితే అవసరం లేదు. ఓకే. సో, మన రియల్ టైమ్‌లోకైనా గానీ మనం యూజ్ చేసేది సో, క్లౌడ్ బేస్డ్ అప్లికేషనే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ ఓవర్‌వ్యూ. సో, ఏపీఎన్ఎల్‌లో మనం డిజైనర్ ఓవర్‌వ్యూ అని ఉంటుంది. సో, దానిలో మనకి ఏవేవి ఉంటాయో ఆప్షన్స్ అంటేది కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ గురించే మనం తెలుసుకుంటాం. ఓకే. సీడీటీస్ అని చెప్పేసి ఉంటది. ఇంట్రడక్షన్ టు సీడీటీస్. ఓకే. డీబీ కాన్ఫిగరేషన్స్ ఒకటి. ఓకే. సో, మన ఇక్కడ లోకల్‌లో డీబీ అని ఉంటది. మనకి ఏపీఎన్ వాళ్ళు మ్యారియో డీబీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు బై డిఫాల్ట్‌గా. సో, ఆ డీబీ గురించి కూడా మేము బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాం. ఓకే. సో, ఏంటివి అంటే రిక్వైర్డ్ అంటే మన ప్రాజెక్ట్‌లో ఎట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటాయి. జస్ట్ ఏందంటే కొన్ని డేటా అప్డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం. ఓకే. సో, మోడిఫికేషన్స్ ఏమైనా టేబుల్‌కి మోడిఫికేషన్స్, కాలమ్స్‌ని మోడిఫికేషన్స్. ఓకే. డిలీట్ చేయడం. సో, డిలీట్ ఆప్షన్ కూడా ఉంటది మోస్ట్ ప్రాబబ్లీ మనకి. కాకపోతే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఒక టేబుల్‌ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. టేబుల్‌ని డిలీట్ చేయొచ్చు. కాలమ్‌ని డిలీట్ చేయొచ్చు. ఓకే. కానీ డిలీట్ చేశారంటే మనం ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో, వాటి గురించి కూడా బేసిక్ డీబీ ఎట్లా ఆపరేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ టు సెయిల్ కాంపోనెంట్స్. ఈ సెయిల్ కాంపోనెంట్స్‌లో మనకి ఫార్మ్ డిజైనింగ్ వస్తది. ఓకే. మనకిప్పుడు ఈ పీడీఎఫ్ ఫైల్ ఉంది కదా! ఈ పీడీఎఫ్ ఫైల్‌లో మనకి ఏ విధంగా ఉన్నాయి? ఆల్ టూల్స్ అని ఎడిట్, కన్వర్ట్, ఈ సిగ్నేచర్ అలా కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే ఎట్లా ఉన్నాయో, సో, ఆ డిజైనింగ్ అంతా మనం దీనిలో చేస్తాం. యూఐలో. ఓకే. సో, ఈ యూఐ కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన ఇదంతా మాడ్యూల్ 2. దీనిలో ఫార్మ్ డిజైనింగ్, ఓకే. లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. డేటాని తెచ్చుకోవడం. సో, అలాగే డేటాని ఎడిట్ చేసుకోవడం. ఓకే. సింగిల్ రికార్డ్ ఎంట్రీ ఉంటే మనకి మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఉంటాయి. సో, అయి ఎట్లా చేయాలి? ఓకే. వాటిని ఏ విధంగా ఎడిటింగ్ జేసుకోవాలి? ఓకే. సో, వాటి వ్యూస్ గురించి కూడా మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్తాం. ఇదంతా ఫార్మ్ డిజైనింగ్‌కొచ్చేస్తది. ఓకే. రీడ్ ఓన్లీ గ్రిడ్ అని జెప్పేసి ఉంటది. పేజింగ్ ఇన్ఫో. అంటే ఈ పేజింగ్ ఇన్ఫో ఎగ్జాంపుల్ ఏందంటే, మీకిక్కడ పేజ్ నంబర్స్ అనేది ఉంటది. ఇక్కడ ఓకే. మనకి పేజ్ నంబర్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 పేజెస్. 2 పేజెస్ అన్నప్పుడు 2/2 అని వస్తది. ఒక 2 అయితే మనం ఎడిటింగ్ జేసుకోగలుగుతాం. ఫస్ట్ పేజ్ ఉంటుంది. దాన్ని 2గా కన్వర్షన్ జేస్తాం. ఓకే. అలాగా మనం పేజింగ్ ఇన్ఫో అంటే ఇది పేజింగ్ ఇస్తాం. ఒక పేజ్‌లో ఎన్ని రికార్డ్స్ డిస్‌ప్లే చేయాలి. రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్‌లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ పేజింగ్ గ్రిడ్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఇన్‌పుట్స్. డేటాని పాస్ చేయాలన్నప్పుడు ఏ విధంగా డేటా పాస్ చేయాలనేది బై యూజింగ్ రూల్ ఇన్‌పుట్స్ ద్వారానే డేటాని ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం ఇంటర్ఫేస్‌లో డేటా అనేది పాస్ చేస్తాం. ఓకే. యూఐ అన్నా గాని, ఇంటర్ఫేస్ అన్నా గాని 2 ఒకటే. ఓకే. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఈ మాడ్యూల్ 2లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 3. ఈ మాడ్యూల్ 3లో ప్రాసెస్ మోడల్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్ మోడల్స్ అంటే ఏంది అంటే మీకు ఫ్లో చార్ట్స్ గురించి ఐడియా ఉందా? మీకు ఇంటర్‌లో 10థ్‌లో అయినా గాని, బీటెక్‌లో అయినా గాని మీకు ఫ్లో చార్ట్స్ అయితే ఉంటాయి. యెస్, నో మేబీ? అవునండి. సో, యాహ్! ఆ ఫ్లో చార్ట్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. స్టార్ట్, ఎండ్, ఓకే. గేట్‌వేస్ ఉంటాయి. ఆర్, ఎక్సార్ గేట్‌వే, కాంప్లెక్స్ గేట్‌వేస్ ఉంటాయి. ఓకే. ఈ మధ్యలో మనం కావాల్సిన నోట్స్ అన్ని యాడ్ చేసుకుంటా ఉంటాం. అలాగే ఈ ప్రాసెస్ మోడల్‌లో కాన్ఫిగరేషన్స్ అన్నీ మీకు ఆ విధంగానే ఉంటాయి. ఫ్లో చార్ట్స్ కింద ఉంటాయి. జస్ట్ కాన్ఫిగరేషన్స్. ఓకే. ఎందుకు కాన్ఫిగరేషన్ చేయాలి? యూఐలో చేస్తున్నాం గదా! అంటే యూఐలో ఓన్లీ మనం యూఐని క్రియేట్ చేస్తాం. యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని డీబీలోకి పంపించాలంటే డైరెక్ట్‌గా పంపించడానికి ఆప్షన్స్ అయితే సో తక్కువగున్నాయి. కానీ మన ప్రాసెస్ మోడల్ ద్వారా చేశామనుకోండి ఈజీగా ఉంటుంది. ఓకే. ప్రాసెస్‌లో మనకు ఒక యూఐ క్రియేట్ చేసినప్పుడు వర్క్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా మనకు నంబర్ ఆఫ్ ఇంటర్‌ఫేసెస్ అని ఉంటాయి. అప్పుడు మనం అయన్నీ ఒక వేలో డిజైన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకోండి. ఒక బ్యాంక్‌లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నప్పుడు మనం క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి 3 డిఫరెంట్ ఇంటర్‌ఫేసెస్ అనేవి కనబడతాయి. 3 ఆర్ 2. ఓకే. ఈ 3 ఏంటవి అంటే ఇనిషియల్‌గా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్ అడుగుతది. ఓకే. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతది. ఈ 3 డిఫరెంట్ యూఐస్ అనేది
మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఫస్ట్ పేజ్ ఫిల్ అయినప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో, ఒక అయిపోగానే రెండోదొస్తుంది గదా! ఆ ఫ్లోని మనం ప్రాసెస్ మోడల్‌లో డిజైన్ జేయొచ్చు. ఓకే. సో, ప్రాసెస్ మోడల్ ఇంకేం జేయొచ్చు అంటే, సో, ఇప్పుడు మీ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో రివ్యూ కనిపిస్తుంది. సో, బ్యాంకింగ్ అప్లికేషన్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి లాస్ట్‌లో రివ్యూ ఎందుకు కనిపిస్తదంటే, మీరిచ్చిన డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్తది. సో, వన్స్ మీరు రివ్యూ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేశారో, ఇది ఎళ్లి ఏమవుతుంది, ఆ పర్టిక్యులర్ బ్యాంకింగ్‌లో ఆన్‌లైన్ పర్సన్ ఒకరుంటారు. ఓకే. అకౌంట్స్‌ని వెరిఫికేషన్ చేసేవారు. సో, అతనికి మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తది. ఓకే. అది కూడా వివింగ్ మోడ్‌లోనే ఉంటది. ఓకే. సో, ఈ ప్రాసెస్ మోడల్‌లోనే ఆ కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. ఓకే. ఇంటర్‌ఫేస్‌లో జస్ట్ యూఐని మాత్రం చేయగలుగుతాం గానీ, సో, అట్లా చేయడం కుదరదు. సో, పర్టిక్యులర్ పర్సన్‌కి డిస్‌ప్లే చేయడానికి, ఓకే. డేటా టాస్క్‌లు క్రియేట్ చేయడం గాని అన్నీ ప్రాసెస్ మోడల్‌లోనే ఉంటాయి. సో, ఈ ప్రాసెస్ మోడల్ ఎట్లా ఫ్లో అని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన ఫ్లోని మనం డీబగ్గింగ్ ఎలా చేయాలి. సో, డీబగ్గింగ్ చేసేటప్పుడు రన్ టైమ్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. ఆ ఇష్యూస్‌ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలి? సార్ రన్ టైమ్ ఎక్కడ చూడగలుగుతాము? సో, వన్స్ క్లోజ్ చేసిన ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడాలంటే ఏ విధంగా చూడాలి? ఒక డేటా ప్రాపర్‌గా పాస్ అవుతుందా లేదా? ఓకే. మిస్ మ్యాచింగ్ ఏమైనా జరుగుతుందా? సో, వీటి గురించి మొత్తం అంతా డీబగ్గింగ్‌లో తెలుసుకుంటాం. సో, ఫ్లో డిజైనింగ్ అనేది ప్రాసెస్ మోడల్‌లో జరుగుతది. దానికి సంబంధించిన రన్ చేసినప్పుడు ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది డీబగ్గింగ్ ప్రాసెస్. సో, దీంట్లో ప్రాసెస్ మోడల్‌లో మేజర్‌గా మనం ఎక్కువగా వినే వర్డ్స్ ఏందంటే, ప్రాసెస్ వేరియబుల్, యాక్టివ్ క్లాస్ పారామీటర్స్. సో, ఏంటివి అంటే డేటాని పాస్ చేసేటప్పుడు ఏ విధంగా పాస్ చేస్తామంటే, ఇక్కడ ప్రాసెస్ వేరియబుల్ ద్వారా డేటాని పాస్ చేస్తాం. అదే ఇంటర్‌ఫేస్‌లో అయితే రూల్ ఇన్‌పుట్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే డేటాని ఒకదాని నుంచి ఒకదానికి పంపించుకోవచ్చు. అదే ప్రాసెస్ మోడల్ అయితే ప్రాసెస్ వేరియబుల్స్ ఉంటాయి. సో, ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఇక్కడ ఏసీపీ అని ఉంది. యాక్టివ్ క్లాస్ పారామీటర్స్. ఇదేందంటే కన్వర్షన్ జేసుకోవడానికి. ఓకే. మన యాక్టివ్ క్లాస్ పారామీటర్స్‌లో ఉన్నాయనుకోండి, మనం యూజ్ చేయడం కుదరదు. సో, వీటినేం జేస్తామంటే ప్రాసెస్ వేరియబుల్‌లోకి కన్వర్షన్ జేస్తాం. కన్వర్షన్ చేసిన తర్వాతనే మనం డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి డేటా పాస్ చేయగలుగుతాం. సో, ఈ కన్వర్షన్ ఏ విధంగా చేస్తాం, దాని గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మాడ్యూల్ 3 నుంచి మనకు ప్రాసెస్ మోడల్ స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఈ మాడ్యూల్ 4 కూడా ప్రాసెస్ మోడలే. దీంట్లో సో, ఎస్కలేషన్స్ అని ఉంటాయి. ఓకే. డేటాని మనం ఒకవేళ ఎస్కలేషన్స్ అంటే ఇప్పుడు ఆహ్, అక్కడి నుంచి ఒకదానికి స్కిప్ అవ్వాలి. ఓకే. సో, ప్రీవియస్ స్క్రీన్ అంటే ఇప్పుడు మన బ్యాంకింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే మనకు అగైన్ ఏమవుతుంది సబ్మిట్ అని క్లిక్ చేయగానే ప్రీవియస్ స్క్రీన్ వచ్చేస్తది. అంటే ఇది కంపెనీ బ్యాంకింగ్ వెబ్‌సైటే మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో, వాటిని గూడా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. మెయిన్ స్క్రీన్‌కి రీడైరెక్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, దానికోసం ఇది ఎస్కలేషన్స్ అండ్ ప్రాసెస్ టాస్క్ అనేది క్రియేట్ చేస్తాం. దీంట్లో కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే. ఎందుకు ఈ కాన్స్టెంట్స్ అంటే, సో, డేటాని ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ యూజ్ చేసేటప్పుడు డైనమిక్‌గా యూజ్ చేయాలి. స్టాటిక్ వాల్యూస్ యూజ్ చేయకూడదు. ఓకే. సో, ఎందుకు యూజ్ చేయకూడదు స్టాటిక్ వాల్యూస్ అంటే, సో, స్టాటిక్ వాల్యూస్ యూజ్ చేశామనుకోండి, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వచ్చి చేంజ్ చేయమన్నప్పుడు, మళ్ళీ ఒక డెవలపర్ ఉండాలి. ఆ డెవలపర్ ఏం చేస్తాడు, సో, మళ్ళీ వచ్చి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయాలి. ఆ యొక్క స్టాటిక్ వాల్యూ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే. అనేది ఫైండ్ ఔట్ చేసి, ఆ ప్లేస్‌లో మనం చేంజ్ చేయాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ థిస్ మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. ఓకే. ఈ కాన్స్టెంట్‌ని మనం ఎక్కడైతే ఇది నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఆ యూజ్ చేసిన కాన్స్టెంట్‌ని చేంజెస్ అని చేసామనుకోండి. ఇక్కడ చేంజ్ చేస్తే సో, 10 ప్లేసెస్‌లో యూజ్ చేసుంటే 10 ప్లేసెస్‌లో ఆటోమేటిక్‌గా డేటా అనేది అప్‌డేట్ అయిపోద్ది. ఓకే. సో, ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా కాన్స్టెంట్‌ని యూజ్ చేసుకోవాలి? సో, దాని గురించి కూడా కాన్సెప్ట్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ చైనింగ్. సో, ఈ యాక్టివిటీ చైనింగ్ ఏంది అంటే, సో, ఇంతకుముందు మనం ఒకసారి డిస్కషన్ చేసాం గదా! ఏంటది? బ్యాంకింగ్ అప్లికేషను మనం సబ్మిట్ చేస్తున్నాం. ఓకే. 3 ఇంటర్‌ఫేసెస్ అనేది క్రియేట్ అయినాయి. సో, మనం ఎప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు, సో, మనకి కంటిన్యూషన్‌గా ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి జంప్ అవుతుంది. సో, అది ఎలా అవుతదంటే యాక్టివిటీ చైనింగ్ ద్వారా జంప్ అవుతుంది. ఓకే. ఒక ఇంటర్‌ఫేస్ నుంచి ఇంకో ఇంటర్‌ఫేస్‌కి డీటెయిల్స్ నెక్స్ట్ అని కొట్టగానే మనకి యాక్టివిటీ చైనింగ్ ద్వారా డేటా అనేది పాపులేట్ అయిపోతుంది. సో, అలాగే స్క్రీనింగ్ అనేది కూడా కంటిన్యూషన్ జరుగుతుంది.
ఓకే. యాక్టివిటీ చైనింగ్ లేకపోతే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోద్ది. ఒక చోట నుంచి ఇంకో చోట ఎళ్ళేటప్పుడు బ్రేక్ అయిపోతది. అప్పుడు మన నెక్స్ట్ ఫ్లో అనేది రాదు. ఓకే. సో, కాబట్టి యాక్టివిటీ చైనింగ్ అనేది కావాల్సొస్తది. సో, ఎలా యూజ్ చేసుకోవాలి. సో, ఇది దీనిలో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. చూద్దాం ఎట్లా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. ఓకే. ఈ స్క్రిప్ట్ టాస్క్‌ది ఏంది అంటే డేటా అనలైజ్ చేయడానికి మనం ఉపయోగించుకుంటాం. ఓకే. సో, డేటా అనలైజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక రిపోర్ట్‌ని జనరేట్ చేయొచ్చు ఆర్ అదర్‌వైజ్ డేటాని పాపులేట్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి. సో, లైక్ మీరు సో, గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేసినప్పుడు సబ్మిట్ చేశారనుకోండి. సో, ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాడు. ఓకే. లేదా మన బ్యాంకింగ్ అప్లికేషనే తీసుకున్నాం అనుకోండి. సో, మనం ఏం చేసాం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేసాం. సో, అతను ఏం చేశాడు బ్యాంకింగ్ పర్సన్ అతను రివ్యూ చేసిన తర్వాత రిజెక్ట్ కొట్టాడు. సో, కామెంట్స్‌లో మెన్షన్ చేశాడు. సో, ఇది అడ్రెస్ డీటెయిల్స్ అనేది సో, ఆ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయండి అన్నాడు. సో, అప్పుడేమొస్తది మనకొక మెయిలొస్తది. ఓకే. ఈ మెయిలొచ్చినప్పుడు మనం రివర్స్‌లో మనం ఎడిట్ అని క్లిక్ చేస్తే ఆ డేటా అనేది పాపులేట్ అవ్వాలి. అంటే మీ రికార్డ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మనం చూపిచ్చాలి. ఓకే. సో, అది చూపిచ్చాలన్నప్పుడు ఈ స్క్రిప్ట్ టాస్క్ అనేది ఉపయోగించుకుంటాం. ఓకే. సో, అది ఏ విధంగా యూజ్ చేయాలి? సో, డేటా ఏ విధంగా పాస్ చేసుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రిప్ట్ టాస్క్‌ని డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటాం. అసలు డమ్మీ అంటే ఏంది? ఎందుకు యూజ్ చేస్తాం? వాటి గురించి కూడా డిస్కషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్విక్ టాస్క్ అని ఉంటుంది. ఓకే. క్విక్ టాస్క్ ఏందంటే సో, కొన్ని ప్రయారిటీ బేసిస్ టాస్క్‌లుంటాయి. ఓకే. సో, అప్పుడు మాత్రం ప్రయారిటీ బేసిస్ వచ్చినప్పుడు అయి డిఫరెంట్ ఫ్లోని రన్ చేయడానికి పర్పస్ కోసం ఈ క్విక్ టాస్క్ అనేది రన్ చేస్తాం. సో, ప్రయారిటీలో హై, మీడియం, లో అనేవి ఉంటాయి. సో, హై ప్రయారిటీ వచ్చినప్పుడు సో, నా ఫ్లో అనేది వేరే చోట నుంచి పోవాలి అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అప్పుడు మనం ఈ క్విక్ టాస్క్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇందరికైనా డౌట్స్ ఉన్నాయా? సో, ఇయన్నీ చూపిస్తాను మీకు ఫ్రంట్ ఎండ్‌లో ఎట్లా ఉంటాయో చూపిస్తాను. ఓకే. సో, దట్ మీకొక ఐడియా అనేది ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 5 గేట్‌వేస్. సో, గేట్‌వేస్‌లో ఏమవుతాయంటే సో, మనకు చెప్పా కదా! ఎండ్ గేట్‌వే, ఆర్ గేట్‌వే, కాంప్లెక్స్ గేట్‌వేస్ ఉన్నాయని చెప్పి. సో, ఆ గేట్‌వేస్ 4 గేట్‌వేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఓకే. సో, ఈ సబ్ ప్రాసెస్ ఏంది అంటే సో, ఒక ప్రాసెస్ మోడల్‌లో మనం కాన్ఫిగరేషన్ చేయాల్సింది 30 నోడ్సే. ఆహ్, ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారంగా. సో, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? సో, వాటి గురించి అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో, 30 నోట్స్ మాత్రమే కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే. 30 నోట్స్ కన్నా ఎక్కువ చేయకూడదా అంటే చేయొచ్చు. కాకపోతే పెర్ఫార్మన్స్ అనేది పడుతుంది. సో, పెర్ఫార్మన్స్ ఏందంటే డేటాని మనం ఒక చోట నుంచి సో, ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్లాల్సొస్తది. సో, ఎండింగ్ దాకా తీసుకెళ్ళే టైంలో మనకి టైమ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా టైం తీసుకుంటుంది. ఓకే. దానికోసం ఏం చేస్తామంటే ఏవైనా డీబీ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటిని సెపరేట్ చేసేస్తాం. ఓకే. డీబీ నుంచి డేటా తీసుకొచ్చినా, ఫిల్టర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నా, అప్పుడు మనం సెపరేట్ చేసామనుకోండి, ఆ డేటా సెపరేట్‌గా చేయడం వల్ల మనకి పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుద్ది. అంటే ఒక 15 మినిట్స్ పడే బదులు 10 మినిట్స్ పడుతుంది. ఓకే. సో, వాటిని ఏం చేస్తామంటే సబ్ ప్రాసెస్ అని అంటాం. ఈ సబ్ ప్రాసెస్‌లో 2 టైప్స్ ఉంటాయి. సింక్రనస్, అసింక్రనస్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, వాటి గురించి తెలుసుకోవాలి. ఓకే. సబ్ ప్రాసెస్ అన్నప్పుడు మన సింక్రనస్, అసింక్రనస్ అని 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో, రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం వీటిని గూడా. గేట్‌వేస్, సబ్ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్‌గా యూజ్ చేస్తానండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్ రూల్స్. ఓకే. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అంటే ఏందంటే, సో, డేటాని ఇప్పటిదాకా డీబీలో పంపించాం గదా! డీబీలో పంపించినప్పుడు వాటిని తీసుకురావాలంటే ఏపీఎన్‌లోకి డైరెక్ట్‌గా తీసుకురావడం కుదరదు. సో, త్రూ ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అని జెప్పేసి ఉంటాయి. సో, వాటి ద్వారానే మనం డేటాని తెచ్చుకోగలుగుతాం. లేదంటే యూజ్ చేయడం కుదరదు. ఓకే. సో, వాటి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది గూడా చెప్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ఏపీఎన్ ఫంక్షన్స్. సో, ఏపీఎన్ ఫంక్షన్స్ అనేది ఆల్మోస్ట్ 250 ప్లస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, దీనికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ అయితే ఒకటుంది. ఏపీఎన్ ప్రొవైడ్ చేసింది.
సో, ప్రొవైడ్ చేసింది చూపిస్తాను. కానీ వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది మ్యాక్స్ ఒక 15 ఉంటాయి. ఓకే. 15 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 15 ఫంక్షన్స్ అనేది మనం రెగ్యులర్‌గానే యూజ్ చేసే మీకు ఎక్సెల్ ఐడియా ఉందా? హలో! లేదు. సో, వాట్ అబౌట్ అదర్స్? ఐడియా ఉందండి. ఓకే. సో, మనకి ఎక్సెల్ షీట్‌లో మనకి సమ్, కౌంట్, యావరేజ్, ఓకే. మినిమమ్, మాక్సిమం, ఓకే. ట ట్రిమ్ ఫంక్షన్స్, ఓకే. అలాగే ఫర్ ఈచ్ ఫంక్షన్, ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. సో, ఆ ఫంక్షన్స్ కూడా మనకి ఏపీఎన్‌లో ఉంటాయి. ఓకే. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఆ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, అట్లాంటి ఫంక్షన్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. సో, వాటిని ఈ ఎట్లా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ దీని కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓకే. సో, మీకు ఆ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాను. వన్ సెకండ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 6. సో, ఇదంతా ప్రాసెస్ మోడలే. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ మోడల్ మాడ్యూల్ 3 నుంచి మాడ్యూల్ 4, మాడ్యూల్ 5 వరకు మనకన్ని ప్రాసెస్ మోడల్సే ఉంటాయి. ఓకే. సో, వన్స్ అక్కడి నుంచి మళ్ళీ డీబీకొచ్చేస్తాం. సో, డీబీ నుంచి డేటా తీసుకోవడానికి ఇంట్రడక్షన్ టు ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అన్నాం గదా! దీంట్లో క్వెరీ ఎంటిటీ అనేది ఆప్షన్ ఉపయోగించుకుంటాం. ఓకే. డేటా డీబీ నుంచి తీసుకురావడానికి క్వెరీ ఎంటిటీ అని ఉంటుంది. సో, ఆ క్వెరీ ఎంటిటీ ద్వారానే డీబీ నుంచి డేటా అనేది తీసుకొస్తాం. దీనిలో స్మార్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. వాటిని గూడా ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఆ స్మార్ట్ సర్వీసెస్ ఏందంటే, ఇప్పుడు కొన్ని అవుట్‌లుక్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో, వాటిని ప్లగిన్స్ అంటాం. సో, ఆ ప్లగిన్స్‌ని ఇన్‌స్టాలేషన్ చేస్తేనే మనం ఏపీఎన్‌లోకి మనకు ఆ స్మార్ట్ సర్వీస్ కింద యూజ్ చేస్తాం. సో, ఆ ప్లగిన్స్ అంటే ఏంటి? ఎలా యాడ్ చేసుకోవాలి? సో, యాడ్ చేసిన ప్లగిన్‌ని మనం ఏపీఎన్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి? వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. సో, ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి. రికార్డ్స్ అని ఉంటాయి. 2 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. రిపోర్ట్స్ అంటే జస్ట్ లైక్ చార్ట్స్. ఓకే. మనకిక్కడ 4 చార్ట్స్ మాత్రమే ఉంటాయి. సో, బార్ చార్ట్, కాలమ్ చార్ట్, స్క్రాటెడ్ చార్ట్, సో, పై చార్ట్, ఓకే. బబుల్ చార్ట్స్ అని చెప్పేసి ఈ చార్ట్స్ అయితే ఉంటాయి. సో, ఆ చార్ట్స్ ఉపయోగించుకొని మనం రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేస్తాం. సో, ఎందుకు ఈ రిపోర్ట్స్ అంటే, సో, ఇప్పుడు హై లెవెల్ పర్సన్స్ అండి లైక్ డైరెక్టర్ గాని, సో, వీళ్ళంతా డేటా చూడరు. సో, ఏ ఇయర్‌లో, సో, లాస్ట్ ఇయర్‌లో, ఈ మంత్‌లో ఎంతవరకు సేల్స్ అయితే వచ్చినియి. అంతవరకు మాత్రం అడుగుతారు. ఓకే. డేటా చూపించమని ఎవ్వరు అడగరు. సో, ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే మన దగ్గర సో, ఏపీఎన్ రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో, వాటిలో మనకి ఏ చార్ట్స్ కావాలో మనం ఐడెంటిఫై చేసి చూడవచ్చు. ఓకే. సో, అది రిపోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్. రికార్డ్స్ ఏంటి అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, ఒక పర్సన్ అనే ఎక్స్ అనే పర్సన్ ఏం చేశారంటే హాస్పిటల్‌కెళ్లారు. సో, ఇప్పుడు ఈ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనకేమవుతుంది? సో, మనం ఇనిషియల్‌గా ఓపీ డీటెయిల్స్ తీసుకుంటాడు. కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తాం. తర్వాత కొన్ని డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతాం. సో, కొన్ని టెస్ట్‌లన్నీ చేయించుకున్నాం. సో, లాస్ట్ ఏమవుతుంది? ఆ డేటా అంతా సో, ఎప్పుడు టెస్ట్‌లు చేయించుకుంటే 3 అవర్స్ పడుతది, 2 అవర్స్ పడుతది లేదా 1 అవర్ అవుతుంది. సో, మనం 1 అవర్ బ్యాక్ వచ్చిన తర్వాత సో, దాని యొక్క స్టేటస్ చెప్పాలన్నప్పుడు మనం ఒక నంబర్ అనేది ఉంటుంది. ఓకే. మనకి సో, ఓపీఐ నంబరా నెక్స్ట్ లేదా మొబైల్ నంబర్ ద్వారానో వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే. చెక్ చేసుకొని దాని యొక్క స్టేటస్ అనేది చెప్తారు. ఓకే. ఫ్యూచర్‌లో ఎప్పుడొచ్చినా గానీ మనం అదే డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ డేటా అయితే ఉంటుంది. ఓకే. సేమ్ కాన్సెప్ట్. ఓకే. సో, ఏపీఎన్‌లో గూడా ఉంది. సో, ఏ ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. ఓకే. ఈ రికార్డ్స్‌లో మనకి డ్రిల్ డౌన్ చేసే ఆప్షన్స్ అయితే ఉంటాయి. డ్రిల్ డౌన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం సో, హాస్పిటల్‌కెళ్ళి మన నంబర్ ఇవ్వగానే సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యారు. సో, ఆ డాక్టర్ ఏం టెస్ట్‌లు రాశారు. సో, దాని యొక్క స్టేటస్ ఏంటి. ఓకే. సో, ఇయన్నీ ఆప్షన్స్ అనేది మనం ఏపీఎన్‌లో రికార్డ్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని చేయగలుగుతాం. ఓకే. సో, అది ఏపీఎన్ రికార్డ్స్. దాని గురించి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 9. సో, ఫోల్డర్ స్ట్రక్చర్. సో, మనకి ఏపీఎన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా గాని ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లైక్ మనకి వర్డ్ గాని, ఎక్సెల్ గాని ఇప్పుడు మనం
ఏ ఏ విధంగా ఉంటదంటే, ఫస్ట్ మనం డేటా ఇస్తాం, సేవ్ చేస్తాం. తర్వాత సారీ. సేవ్ చేసేటప్పుడు మన ఫైల్ లొకేషన్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, అలాగే ఇక్కడ మనం ఇంటర్ఫేస్ అన్నాం, ప్రాసెస్ మోడల్స్ అన్నాం. ఓకే. ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అంటున్నాం. సో, వీటిని సేవ్ చేసుకోవడానికి ఒక ఫైల్ లొకేషన్ అయితే కావాలి. అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక నాలెడ్జ్ సెంటర్ అనేది ఫోల్డర్ కూడా ఒకటుంటది బై డిఫాల్ట్‌గా. సో, దాంట్లో ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు. ఓకే. సో, అది కొన్ని కంపెనీస్ ఫాలో అవుతాయి. కొన్ని కంపెనీస్ ఫాలో ఓకే. సో, మనకి దానికి సంబంధం లేదు. ఓకే. నాలెడ్జ్ సెంటర్ అనేది ఒకటుంటది. దాంట్లో డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకే. సో, మనం సెక్యూరిటీస్ అని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే ఏపీఎన్‌కి బై యూజింగ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా సో, మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి యాక్సెస్ ఉండాలి. అలాగే యూజర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉంది మీకు. సైట్‌లోకెళ్ళిన బ్యాంకింగ్ అప్లికేషన్ సైట్ ఉంది. సో, మీకాడ లాగిన్ అని కొట్టగానే ప ఆహ్, లాగిన్ పేజ్ వస్తది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాతనే మీ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలుగుతారు తప్ప, అదర్ ఇన్ఫర్మేషన్ చూడలేరు. సో, అది మీకిచ్చిన సెక్యూరిటీ. ఓకే. అలాగే ఏపీఎన్‌లో కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. సో, ఇప్పుడు డైరెక్టర్ యూజ్ చేసే డేటాని మనం యూజ్ చేయడం చేయకూడదు. కాబట్టి డైరెక్టర్‌కి ఇయ్యాల్సిన గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్‌లోని వాళ్ళందరిని యాడ్ చేసి వాళ్ళకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అలాగే మనం ఇక్కడ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఏ యూజర్‌కి ఏం ప్రొవైడ్ చేయాలనేది యూజింగ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో, ఇది ఏపీఎన్ గ్రూప్స్. నెక్స్ట్ మాడ్యూల్ 11లో వచ్చేసేసి సో, టెంపో అండ్ సోషల్ కొలాబరేషన్ అండి. సో, ఈ టెంపో సైట్‌లోనే మనకి కొన్ని 5 ట్యాబ్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఈ సోషల్ కొలాబరేషన్ అయితే యూజ్ చేయట్లేదు. ప్రెజెంట్ అయితే తీసేశారు. ఓకే. టెంపో సైట్ మాత్రం ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఓకే. ప్రీవియస్‌గా యూజ్ చేసేవాళ్ళం సో, 19 వెర్షన్‌లో యూజ్ చేసేవాళ్ళం ఈ సోషల్ అండ్ టెంపో అండ్ సోషల్ కొలాబరేషన్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏపీఎన్ వెర్షన్ వచ్చేసి 24.1 వెర్షన్. ఓకే. సో, 24.2 వెర్షన్ కూడా రిలీజ్ అయింది. సో, ఇంకొన్ని డేస్‌లో మనకది అవైలబుల్‌లో ఉంటది. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెంపో సైట్ మాత్రమే యూజ్ చేసుకున్నాము. సో, మిగతాదైతే సోషల్ కొలాబరేషన్ అయితే లేదు. ఓకే. సో, ఏంది టెంపో సైట్ అంటే, సో, ఈ సైట్‌లో మనం రికార్డ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో, అవి డేటా శాంపిల్ ఎట్లా ఉంటుంది? డిస్‌ప్లే వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి కోసం ఈ టెంపో సైట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే టెస్టర్స్‌కి సో, మనకి మన రియల్ టైమ్‌లో మనం డెవలప్ చేసేది టెస్టింగ్ చేస్తాం. అలాగే టెస్టింగ్ చేసిన తర్వాత ఇంకొక టెస్టింగ్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ అనే వాళ్ళకి యాక్సెస్ ఓన్లీ టెంపో సైట్ మాత్రమే ఉంటుంది. సో, వాళ్ళు దాంట్లో టెస్టింగ్ అనేది చేస్తుంటారు. అసలు టెంపో సైట్‌లో ఏముంటాయి? వాళ్ళకి ఏ విధంగా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి? వాటి గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి సైట్. ఓకే. సో, ఇప్పటిదాకా మనం ఏదైతే బిల్డ్ చేసామో ఏంటి ప్రాసెస్ మోడల్, ఇంటర్ఫేస్ అన్నాము, ప్రాసెస్ మోడల్స్ అన్నాం, ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అన్నాం. ఓకే. రిపోర్ట్స్ అన్నాం, రికార్డ్స్ అన్నాం. ఇయన్నిటిని మనం ఫ్రంట్ ఎండ్‌లో యూజర్‌లో చూపించాలి. సో, ఏ విధంగా అంటే బై యూజింగ్ క్రియేటింగ్ ఎ సైట్. ఓకే. ఈ సైట్‌లోనే మనం అన్నీ యాడ్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. ఓకే. సో, ఎలా క్రియేట్ చేసుకోవాలి సైట్ అనేది, సో, దానికి సెక్యూరిటీ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ మనం క్రియేట్ చేసిన ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో వాటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 13 ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్. సో, ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్ ఏందంటే మనకి సో, వన్ సెకండ్. సో, మనకైతే ఇప్పుడు యూజ్ చేసేటప్పుడు రియల్ టైమ్‌లో సో, మనకి 3 ఎన్వైర్న్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే. 3 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఏంటవి అంటే డెవ్, క్యూఏ, ప్రాడ్. ఓకే. ఇలా 3 ఎన్వైర్న్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే. ఈ 3 ఎన్వైర్న్మెంట్స్ నుంచే మనం యూజ్ చేసుకొని ప్రొడక్షన్‌లోకి పంపించాలి. సో, ఎవరెవరు ఏమి యూజ్ చేస్తారు? డెవ్ ఎన్వైర్న్మెంట్ అయితే డెవలపర్‌గా
యాజ్ ఎ డెవలపర్‌గా మనం బిల్డ్ చేసేదంతా ఎక్కడుంటదంటే డెవ్‌లో ఉంటది. ఓకే. సో, డెవ్‌లో బిల్డ్ చేసిన వాటినన్నిటిని మన ఆబ్జెక్ట్స్‌ని ఏం చేస్తామంటే క్యూఏలోకి పంపిస్తాం. ఓకే. సో, ఈ క్యూఏలో పంపిస్తే ఎవరు టెస్ట్ చేస్తారు క్యూఏలో? ఓకే. క్యూఏ అనేది ఐదర్ బిజినెస్ యూజర్స్ అనే యూజ్ చేస్తారు. బిజినెస్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఆహ్, ఇన్ఫోసిస్ ఉందనుకోండి. సో, క్లయింట్ వచ్చేసి హెచ్ఎస్‌బీసీ. సో, ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే. మీరు డెవలప్ చేసిందంతా సో, హెచ్ఎస్‌బీసీ వాళ్ళు క్లయింట్ కాబట్టి, సో, మీరు హెచ్ఎస్‌బీసీ క్రెడెన్షియల్స్ ఇస్తారు మీకన్ని. డెవలప్‌మెంట్ కూడా మీరు హెచ్ఎస్‌బీసీకే చేస్తారు. సో, అది చేసిందంతా క్యూఏ ఉంటది. ఆ క్యూఏలో పంపించినప్పుడు హెచ్ఎస్‌బీసీ వాళ్ళే టెస్టింగ్ చేస్తారు. సో, ఓకే. సో, వాళ్ళు టెస్టింగ్ ఓకే అన్న తర్వాతనే మనం ఏం చేస్తదంటే, ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది ప్రొడక్షన్‌లోకి మూవ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ క్యూఏలో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి. సో, వచ్చినియి అంటే వాళ్ళేం జేస్తారంటే బగ్ కింద ఒక టికెట్స్ రైజ్ జేస్తారు. ఆ రైజ్ చేసినయన్నిటిని మనం అసైన్ చేసుకొని యూజ్ చేయాలి. డెవలప్‌మెంట్ అనేది ఏందసలకి ఇష్యూ ఏంటి? సో, అది నిజంగానే బగ్గా లేకపోతే వాళ్ళు డేటా ప్రాపర్‌గా ఇవ్వకపోవడం వల్ల వచ్చిందా? సో, అయన్నీ మనం అనాలిసిస్ అంతా చేసి సో, ఫైనల్స్‌గా ఒక బగ్ అనుకోండి. సో, దాన్ని డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ డిప్లాయ్‌మెంట్ అనేది డెవ్ నుంచి క్యూఏకి పంపించాలి. ఓకే. ఒకేళ మీరు కాదు డెవలప్ చేసింది. వేరే వాళ్ళు చేశారు. సో, మీకైనా అసైన్ అవుతుంటాయి. సో, వాళ్ళకే అసైన్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో, అది అసైన్ అనేది మీకే చేయొచ్చు. లేదంటే వాళ్ళైనా తీసుకోవచ్చు. ఓకే. సో, వచ్చినప్పుడు దాని గురించి అనలైజ్ చేసి డిప్లాయ్‌మెంట్ అయితే మళ్ళీ డెవ్ నుంచి క్యూఏకి పంపించాలి. సో, ఇక్కడ పాస్ అయితేనే మనకి ప్రొడక్షన్‌కి ఎళ్తది. ఓకే. డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లోకి పంపించరు. ఏవి డైరెక్ట్‌గా క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లోకి పంపించరు. ఎందుకు పంపించరంటే, ప్రొడక్షన్ అంటే లైవ్ యూజర్స్. అంటే సో, ఇప్పుడు మీరు బ్యాంకింగ్ లాగిన్ అవుతున్నారు. సో, అవి మీరు ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఇయంతా యూజర్స్ అవుతారు. సో, వాళ్ళు లైవ్‌లో యూజ్ చేస్తుంటారు ఆ న్యూ ఫ్యూచర్‌ని. ఓకే. సో, పంపించాలన్నప్పుడు డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లోకి పంపించరు. దీనికి డౌన్ టైమ్ అనేది తీసుకుంటారు. సో, డౌన్ టైమ్ అనేది ఏందంటే, సో, ఈ ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్‌ని సో, పలానా టైంలో మేము సైట్ అనేది పని చేయకుండా చేస్తారు. మీకు అప్పుడప్పుడు మెసేజ్ గూడా వస్తుంటాయి. సో, మీ బ్యాంక్ అనేది ఈ 12 పీఎం నుంచి సో, 11:30 పీఎం నుంచి 12 ఏఎం వరకు పని చేయదు అనేట్లాగా లేకపోతే 10 మినిట్స్, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు. సో, దాన్నే డౌన్ టైమ్ అంట. ఆ టైంలో మీరు లాగిన్ అవ్వడానికి బ్యాంకింగ్ అప్లికేషన్‌లో ట్రై చేశారనుకోండి. అప్పుడు లాగిన్ అవ్వలేరు. ఓకే. సో, దాన్నే డౌన్ టైమ్ అంటారు. ఓకే. ఆ డౌన్ టైమ్ అనేది తీసుకోవాలి. సో, ఆ డౌన్ టైమ్ తీసుకోవాలంటే డైరెక్ట్‌గా తీసుకోవడం కుదరదు. వితిన్ ఇది కొన్ని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి మారుతుంటది. సో, కొన్ని డౌన్ టైమ్ అనేది ఈ ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్‌మెంట్ చేయాలి అంటే, సో, 1 మంత్ ప్రయర్ ముందు ఒక టికెట్ అనేది రైజ్ చేస్తారు. ఓకే. ఆ టికెట్ అనేది రైజ్ చేసిన తర్వాత ఓకే. సో, ఆ టికెట్ పేరేందంటే సీఆర్. సీఆర్ అనేది రైజ్ చేస్తారు. సీఆర్ అంటే కస్టమర్ రిక్వెస్ట్. ఓకే. ఈ సీఆర్ అనేది రైజ్ చేసి, సో, ఆ తర్వాతనే డిప్లాయ్‌మెంట్ అనేది చేస్తారు. సో, ఈ సీఆర్ రైజ్ చేసిన తర్వాత దాంట్లో మెన్షన్ చేయాల. ఏ డేట్‌న డిప్లాయ్‌మెంట్ అవుతుంది అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ 12 ఓకే. 15థ్ డిప్లాయ్‌మెంట్ చేయమంటే చేయడం కుదరదు. సో, అట్‌లీస్ట్ 2, 3 వీక్స్ ప్రయర్ ముందు ఇది మనకు సీఆర్ అని రైజ్ చేసి అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఓకే. దీనికి మళ్ళీ అప్రూవల్స్ ఉంటాయి. సో, ఆ అప్రూవల్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ డేట్ లోపల మనం డిప్లాయ్‌మెంట్ అనేది చేయగలుగుతాం. లేదంటే చేయడం కుదరదు. ఓకే. సో, ఇంకా హై ప్రయారిటీ ఉందనుకోండి డిప్లాయ్‌మెంట్ నాకు ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అన్నప్పుడు 15 డేస్ ముందు ప్రయారిటీ ఇస్తారు. 1 మంత్ కుదరకపోతే 15 డేస్ ఉంటది. ఓకే. సో, 15 డేస్‌కి సీఆర్ రైజ్ చేస్తారు. సో, దానికి తగ్గట్టుగానే అప్రూవల్స్ ఉంటాయి. సో, వాళ్ళు వేరే పర్సన్ ఉండొచ్చు. వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చేస్తారు. సో, అప్పుడు మళ్ళీ ఒక డేట్ మెన్షన్ చేసామంటే, ఆ డేట్ ప్రకారంగా మనం డిప్లాయ్‌మెంట్ చేస్తాం ప్రొడక్షన్‌లోకి. ఓకే. డైరెక్ట్‌గా ఎవరు ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్‌మెంట్ చేయడం కుదరదు. సో, కొన్ని కంపెనీస్‌లో టికెట్ రైజ్ చేస్తారు. సో, దాని ప్రకారంగానే ఉంటది. కొన్ని కంపెనీస్‌లో ఈమెయిల్స్ పంపిస్తారు. ఓకే. ప్రొడక్షన్‌లో పంపించాలన్నప్పుడు మనకి 15 డేస్ ముందు మె ఆహ్, మె ఈమెయిల్స్ పంపిస్తుంటారింక. 1 వీక్ ప్రయర్ ముందు, 2 డేస్ ప్రయర్ ముందు గూడా ఈమెయిల్స్ పంపిస్తాం.
ఈమెయిల్స్ పంపించిన తర్వాతనే మనం డిప్లాయ్‌మెంట్ చేస్తాం. ఓకే. సో, ఎన్ని అవర్స్ అంటే మ్యాక్స్ 3 అవర్స్ వరకు మనం డౌన్ టైమ్ తీసుకుంటాం. సో, ఎందుకు 3 అవర్స్ హాఫ్ అన్ అవర్ సరిపోద్ది కదా! అంటే అవుతది. కానీ సో, మనం వన్స్ డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత ఏమైనా సైట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో, వర్క్ కాకపోతే సో, ఏం ఇష్యూస్ వచ్చాయి. సో, వాటికి సంబంధించిన ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా చేంజెస్ చేయాల్సినయి చేంజెస్ చేస్తాం. ఓకే. స్టిల్ అప్పుడు ఇష్యూ కూడా సాల్వ్ కాకపోయిందంటే మనం ఏం చేయాలి? రివర్ట్ చేసేయాలి. పాత వెర్షన్‌కి మనం రివర్ట్ చేసేయాలి. ఓకే. సో, ఇదంతా టైం కోసమే మనం 3 అవర్స్ పెట్టుకుంటాం. కానీ మాక్సిమం 1 అవర్‌లో అయిపోతది. ఓకే. మ్యాక్స్ అనేది 1 అవర్. హాఫ్ అన్ అవర్‌లో కూడా అయిపోవచ్చు. ఓకే. కానీ 3 అవర్స్ డౌన్ టైమ్ అని పెడతాం. ఓకే. సో, ఈ విధంగా ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్‌మెంట్ చేయాలంటే ప్రొసీజర్ అయితే ఇది. ఓకే. డైరెక్ట్‌గా అయితే డిప్లాయ్‌మెంట్ చేయడం ఏ కంపెనీ పాసిబిలిటీ లేదు. ఓకే. సో, ఇప్పుడు ఒకేళ ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేశారు. సో, ఇప్పుడు యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇష్యూస్ వచ్చాయి. ఓకే. ప్రొడక్షన్స్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి. సో, బేస్డ్ ఆన్ ప్రయారిటీ బట్టి హై, లో, మీడియం ఉంది గదా! సో, ఈ ప్రయారిటీ బట్టి మనకేమవుతదంటే సో, టైమ్ అనేది చేంజ్ అయిపోద్ది. హై ప్రయారిటీ 2 ఆర్ 3 అవర్స్ వరకు మాత్రమే టైమ్ ఇస్తారు. సో, అంతలోపు మనం డిప్లాయ్‌మెంట్ ఆ చేంజెస్ ఇష్యూ ఏందో ఫైండ్ ఔట్ చేసి, ఒక రిజాల్వ్ చేసి మళ్ళీ క్యూఏ నుంచి ప్రొడక్ట్‌కి డిప్లాయ్‌మెంట్ అయితే అయిపోవాలి. ఓకే. ఓకే. దీనికి తగ్గట్టుగానే సీఆర్ అనేది రైజ్ చేసేస్తారు. ఓకే. కాబట్టి కంపల్సరీగా ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చినాయనుకోండి, యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి. ప్రయారిటీ బేసిస్. ఓకే. హై ప్రయారిటీ ఉన్నప్పుడు 2 ఆర్ 3 అవర్స్ వరకు మ్యాక్స్ తీసుకుంటా. లో ప్రయారిటీ ఉన్నప్పుడు 1 ఆర్ 2 డేస్ వరకే వస్తది. ఓకే. సో, దాని బేసిస్ మీద మనకైతే ఉంటది. సో, ఇది డిప్లాయ్‌మెంట్ అంటారు. ఈ డిప్లాయ్‌మెంట్ అంటే ఏందంటే, డెవ్ నుంచి క్యూఏ టు ప్రొడ్. డెవ్ ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ యూజ్ చేస్తారు. క్యూఏ అనేది బిజినెస్ యూజర్స్ యూజ్ చేస్తారు. క్యూఏ అన్నా గాని యూఏటీ అని అంటారు. లేదంటే యూఏటీ. ఓకే. సో, ఈ రెండిటిని సో, ఏమంటారంటే బి బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ అనేది లైవ్ యూజర్స్. ఓకే. సో, ఇక్కడ ఎందుకొచ్చింది ఈ టాపిక్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్. ఓకే. సో, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్ అంటే మనం సో, ఈ డెవ్ నుంచి మనం ఏం చేస్తాం క్యూఏకి పంపించాల్సొస్తది. క్యూఏకి పంపించాలన్నప్పుడు ఏ విధంగా ఇంపోర్ట్ ద్వారా మనం ఏం చేస్తాం ఇక్కడ డెవ్ నుంచి ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం తీసుకొచ్చుకుంటాం. తర్వాత ఎక్స్‌పోర్ట్ ఓకే. క్యూఏ ఓపెన్ చేసి క్యూఏలో అప్‌లోడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ 2 డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మాన్యువల్ మెథడ్. మాన్యువల్ మెథడ్‌లో ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి. అదే ఆటోమేషన్ అనుకోండి. ఓకే. కంపేర్ అండ్ డిప్లాయ్ ఉంటది. దాని ద్వారా డిప్లాయ్‌మెంట్ చేసేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 14 ఇంటిగ్రేషన్స్. ఓకే. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రెజెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఎక్కువగా ఇంటిగ్రేషన్స్ మీద పడుతున్నాయి. ఓకే. సో, ఏంటి ఇంటిగ్రేషన్ వెబ్ ఏపీఐ అంటే? సో, ఇంటిగ్రేషన్స్ అంటే మనం ఎక్స్‌టర్నల్ సిస్టమ్ నుంచి అంటే మన ఏపీఎన్ గాకుండా ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలంటే లైక్ ఎస్ఏపీ గానీ, సేల్స్ ఫోర్స్ కానీ ఓకే. సో, ఇంకేమైనా ఎక్స్‌టర్నల్ సోర్స్ ఉన్నా గానీ వాటి ద్వారా నుంచి మన లోకల్ ఏపీఎన్‌లోకి డేటా తీసుకురావాలి అంటే విల్ యూజ్ ఇంటిగ్రేషన్స్. ఓకే. ఈ ఇంటిగ్రేషన్స్‌లో ఏం చేస్తామంటే సో, ఆ ఎక్స్‌టర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక యూఆర్ఎల్ ఇస్తారు. ఆ యూఆర్ఎల్ ఇచ్చి దానిలో లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఏపీఎన్‌లో కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ చేసి అక్కడి నుంచి డేటా అనేది తీసుకొచ్చేస్తాం. సో, ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చెయ్యము. ఓకే. సో, మోస్ట్ ప్రాబబ్లీ క్లయింటే కాన్ఫిగరేషన్ చేస్తారు. అసలు ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేస్తారు? ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? వాటి గురించి మనం తెలుసుకుంటాం. సో, డేటా తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఆ డేటా యూటిలైజ్ చేసుకోవాలో వాటి కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఏపీఐ. ఓకే. వెబ్ ఏపీఐ అంటే ఏందంటే, మనం ఏపీఎన్ నుంచి ఎక్స్‌టర్నల్‌గా డేటా సేల్స్ ఫోర్స్ కానీ, ఎస్ఏపీకి కానీ డేటా పంపించాలన్నప్పుడు విల్ యూజ్ వెబ్ ఏపీఐ కాన్సెప్ట్స్. ఓకే. సో, వీటి గురించి మన ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి పంపిస్తాం. మామూలుగా అయితే మిగతా అప్లికేషన్స్‌లో పోస్ట్ మ్యాన్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి డేటా అనేది పంపిస్తారు. కానీ ఏపీఎన్‌లో మనకు డైరెక్ట్‌గా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
వెబ్ ఏపీఐ అనే ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయొచ్చు ఎక్స్టర్నల్ యూజర్‌కి. ఆ యూఆర్ఎల్ తోటి అతని డేటా తీసుకోగలుగుతాడు. ఓకే. సో ఇవి ఏపీఎల్‌లో ఉన్న మాడ్యూల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ చెప్పిన ఆప్షన్స్ అన్నిటిని మనం ఇది మీకు చెప్పా కదా! సో మనం యూజ్ చేసేది క్లౌడ్ అప్లికేషన్ అని. ఆన్ ప్రెమిసెస్ అంటే లోకల్‌లో ఉంటుంది. సో మనం యూజ్ చేసేది క్లౌడ్ అప్లికేషన్. ఓకే. సో ఈ విధంగా యూఆర్ఎల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఐ అగ్రీ. సో రియల్ టైమ్‌లో కూడా ఇంతే ఉంటది. నో చేంజెస్. ఓకే. సో ఐ అగ్రీ అని క్లిక్ చేస్తాము. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతది. సో క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తాం. ఓకే. సైన్ ఇన్. సో సైన్ ఇన్ అవ్వగానే మనకి ఇది కస్టమర్ ఎడిటర్ హోమ్ పేజ్ అని వస్తుంది. సో రియల్ టైమ్‌లో ఇదొక్కటి రాదు. మిగతా అంతా సేమ్. సో ఇలా కమ్యూనిటీ ఎడిషన్ వస్తది. ఓకే. సో ఇది ఒక్కటి రాదు. ఈ స్క్రీన్ రాదు అంతే. ఓకే. ఏమొస్తది నెక్స్ట్ అప్పుడు అంటే ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్‌లో ఇది కొంచెం రైట్ హ్యాండ్ సైడ్‌లో టాప్ కార్నర్‌లో మీకు ఇక్కడ డాటెడ్స్ ఉంటాయి. నావిగేషన్ అంటారు దీన్ని. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిజైనర్ ఉంటది. ఏపీఎన్ డిజైనర్. ఓకే. సో దీన్నే యూజ్ చేస్తాం. ఏపీఎన్ డిజైనర్. సో ఇప్పటిదాకా మీకు కోర్స్ కంటెంట్ చూపించాను కదా! సో వాటి గురించే ఇక్కడ ఉంటాయి డిజైనర్‌లు. ఓకే. ఏపీఎన్ డిజైనర్ అని చెప్పాను కదా మీకు నేను ఈడ. డిజైనర్ ఓవర్‌వ్యూ. ఓకే. సో ఇదే డిజైనర్. నెట్ స్లోగా ఉంది. ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఇది డిజైనర్. ఓకే. ఇప్పటిదాకా మీకు చెప్పిన వాటి గురించి డిజైనర్ అంటే ఇది. సో ఈ డిజైనర్‌లోనే అప్లికేషన్ క్రియేషన్ ఎట్లా చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఇంటర్ఫేస్ అన్నాను. ఓకే. సో ప్రాసెస్ మోడల్స్ అన్నాను. ఓకే. వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూ అని క్లిక్ చేశారంటే ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి డేటా టైప్ సీడీటీ అన్నాను కదా! ఇంట్రడక్షన్ టు సీడీటీ అని. సో ఇది. ఓకే. సో ఈ డేటా టైప్‌లో మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్, ప్రాసెస్ మోడల్ ఇదిగోండి. రికార్డ్స్ కాన్సెప్ట్. రికార్డ్స్ అని చెప్పాను కదా! సో ఇది. ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. ఓకే. సో ఈ రోబోటిక్ టాస్క్ మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది ఆర్‌పిఏ రిలేటెడ్. ఓకే. సో దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో ఇది మనకొచ్చింది ఎక్కడ అంటే 20 వెర్షన్ 20 1 వెర్షన్‌లో వచ్చింది ఈ ఆర్‌పిఏ అనేది. ఓకే. స్టిల్ అప్పటినుంచి ఇదేంటంటే కొంత కోడింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి వీటి కాన్సెప్ట్స్ అయితే కవర్ కాదు. ఓకే. ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. సో ఇంటర్ఫేస్ అన్నాను. సో వాటి గురించి ఇదిగోండి రిపోర్ట్స్, సైట్ కాన్సెప్ట్. ఓకే. ఎక్స్‌ప్రెషన్ రూల్స్. సో ఏఐ స్కిల్స్ కూడా కవర్ కాదు. ఇది 23 వెర్షన్‌లో రిలీజ్ అయింది. సో దీనికేందంటే కొన్ని ఎక్స్‌టర్నల్‌గా కనెక్టివిటీ చేయాలి. ఓకే. కానీ ఆ కనెక్టివిటీకి సంబంధించిన యూఆర్ఎల్స్ కానీ, సో క్రెడెన్షియల్స్ కానీ మన దగ్గర లేవు. ఓకే. సో కాబట్టి అది చెప్పడం కుదరదు. డెసిషన్ ఒకటి, కాన్స్టెంట్, ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేటర్ అనేది రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 24.1 వెర్షన్‌లో రిలీజ్ చేశారు. ఓకే. సో ఈ ట్రాన్స్‌లేటర్ దేనికి అంటే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్. అంటే ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఇప్పుడు ఇండియా అయితే మనకి ఇదిలా వస్తుంది. యూకే కూడా ఇట్లా వస్తది. చైనీస్ తీసుకున్నారనుకోండి. ఆ లాంగ్వేజ్ మారాలి. దాని పర్పస్ కోసం ఈ ట్రాన్స్‌లేషన్ అని ఉపయోగిస్తారు. సో మీకు రియల్ టైమ్‌లోకెళ్లారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళే క్రియేట్ చేసుంటారు ఈ ట్రాన్స్‌లేషన్ అనేది. బై యూజింగ్ డీబీ. డీబీలో ఈ డిస్క్రిప్షన్ దానికి ట్రాన్స్‌లేషన్ చైనాలో ఏమొస్తది అనేది ఆళ్ళు రాసి యాడ్ చేసి పెట్టేసుంటారు. కాబట్టి ఇది కూడా యూజ్ చేయలేము మనం. ట్రాన్స్‌లేషన్ అనేది ప్రెజెంట్ అయితే యూజ్ చేయడానికి కుదరదు. ఎప్పుడైతే కొత్త అప్లికేషన్‌కి ఎవరైనా క్రియేట్ చేసేటప్పుడు ఆ ట్రాన్స్‌లేషన్ సెట్ అనేది యూజ్ చేయాలి. కానీ మీరు ఎప్పుడైనా గాని ఒక అప్లికేషన్ కొత్తది క్రియేట్ చేస్తున్నారంటే కంపెనీలో సో ఏపీఎన్ టీమ్ అనేవాళ్ళు సో ఈ ట్రాన్స్‌లేషన్స్ అన్నిటిని సెట్ చేసి క్రియేట్ చేసి పోతారు. ఓకే.
సో ఏమేం కావాలో దానికి రిలేటెడ్ అని క్రియేట్ చేసి పెట్టేస్తాడు. కాబట్టి మనం కూడా యూజ్ చేయం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటిగ్రేషన్స్ అని చెప్పాను కదా! ఇదిగోండి కనెక్టెడ్ సిస్టమ్స్, ఇంటిగ్రేషన్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటి గురించి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఈ 2 ఉపయోగించుకోవాలి. అలాగే మన ఏపీఐని ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాలంటే వెబ్ ఏపీఐ యూజ్ చేయాలి. ఓకే. డాక్యుమెంట్స్ ఏమైనా అప్‌లోడ్ చేయాలన్నప్పుడు ఈ డాక్యుమెంట్ ఉపయోగిస్తాం. మీకు సెక్యూరిటీ అని చెప్పాను కదా! గ్రూప్స్ కాన్సెప్ట్. ఓకే. గ్రూప్ టైప్ అని ఉంటుంది. సో వీటిని ఉపయోగించుకొని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్స్. ఒక టెంపో సైట్‌లో యూజ్ చేస్తుంది ఇది. ఓకే. సో ఇది ప్రెజెంట్ అయితే యూజ్‌లో లేదు. ఫోల్డర్స్. మీకు చెప్పా కదా! ఇనిషియల్‌గా మనం కొన్ని ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్స్ అని చెప్పేసి. నాలెడ్జ్ సెంటర్ ఒకటి. ఓకే. ఇంటర్ఫేస్, ప్రాజెక్ట్ మోడల్ అని చెప్పాం కదా! వాటికి సంబంధించిన ఫోల్డర్స్ క్రియేషన్. ఓకే. సో ఇది. సో మీకు ఇంటర్ఫేస్ అని చెప్పాను కదా! సో ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్స్ మీకు ప్రాసెస్ మోడల్స్ అంటే ఫ్లో చార్ట్స్ అని చెప్పాను. ఓకే. ఆ ఫ్లో చార్ట్స్‌లో మనం డిజైనింగ్ చేస్తామని చెప్పి. సో వాటిని చూపిస్తాను. అలాగే సైట్స్ కాన్సెప్ట్ అని కూడా చెప్పాం కదా! దీంట్లో సైట్స్ ఉంటాయని చెప్పి. ఇదిగోండి సైట్స్ అని చెప్పాం కదా! సో ఇవి కూడా చూపిస్తాను. సో ఇది ఇంటర్ఫేస్. ఓకే. ఇక్కడ మనకేం కావాలని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకే. ఆబ్జెక్ట్స్ అన్నిటిని డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు రీడ్ ఓన్లీ గ్రిడ్ అని చెప్పాను కదా! ఇక్కడ. సో ఇంటర్ఫేస్‌లో రీడ్ ఓన్లీ గ్రిడ్, ఎడిటబుల్ గ్రిడ్ అని ఉంటాయి. సో వీటి గురించి ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూపించేది రీడ్ ఓన్లీ గ్రిడ్. ఓకే. ఇది రీడ్ ఓన్లీ గ్రిడ్. అంటే మనం ఎడిటింగ్ చేయడం కుదరదు. జస్ట్ డేటా డిస్‌ప్లే చేస్తాం. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి ఆ టాస్క్ అనేది చూపిస్తది. ఓకే. సో మీకు సైట్ గురించి ఇందాక బ్యాంకింగ్ అప్లికేషన్ చెప్పినప్పుడు సో వన్స్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే యూజర్‌కి డిస్‌ప్లే చేస్తది డేటా టాస్క్ అని చెప్పాను. సో ఇలా డిస్‌ప్లే చేస్తుంది. సో అతను క్లిక్ అని క్లిక్ చేశారనుకోండి అది ఓపెన్ చేసి చూపిస్తది. సో దాని యొక్క స్టేటస్ ఏంటి? ఎవరికి అసైన్ అయింది? స్టార్ట్ ఎవరు చేశారు? ఓకే. ఏ టైంలో స్టార్ట్ చేశారు? వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడంతా ఈడీటీ టైమింగ్‌లో ఉంటుంది. సో అది లొకేషన్‌కి యూకే సంబంధించిన లొకేషన్ అది. ఓకే. మన ఇండియన్ టైమ్ జోన్ రాదు. ఇండియన్ టైమ్ జోన్ రావాలంటే వేరే టైం తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకిక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ వీటి గురించి ఉంటాయి. ఓకే. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ లేఅవుట్స్ ఉంటాయి. ఇన్‌పుట్స్ అని ఉంటాయి. సెలక్షన్స్, డిస్‌ప్లే, ఓకే. యాక్షన్స్. సో గ్రిడ్స్ కాన్సెప్ట్. చార్ట్స్ అని చెప్పాం కదా! ఇదిగోండి. బార్ చార్ట్, ఓకే. కాలమ్ చార్ట్, పై చార్ట్, లైన్ చార్ట్స్, ఏరియా చార్ట్, స్కాటర్డ్ చార్ట్. ఈ చార్ట్స్ జస్ట్ మీరు ఇప్పుడు ఇది కావాలి అంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయొచ్చు. వచ్చేసింది. ఓకే. వీటిని యూజ్ చేసుకోవడం మనం. ఓకే. ప్రాసెస్ మోడల్స్ అన్నాం. ఇదిగోండి ఫ్లో చార్ట్స్. స్టార్ట్, ఎండ్. ఓకే. గేట్‌వేస్. ఓకే. ఇది ఎగ్జార్ గేట్‌వే. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో చూసారంటే ఇక్కడ మీకు గేట్‌వేస్ అని ఉంటుంది. AND గేట్‌వే, కాంప్లెక్స్ గేట్‌వే, OR గేట్‌వే, ఎగ్జార్ గేట్‌వే. ఓకే. స్క్రిప్ట్ టాస్క్ అని చెప్పాను కదా! ఇక్కడే ఉంటాయండి. ఇదిగోండి స్క్రిప్ట్ టాస్క్, సబ్ ప్రాసెస్. సో ఇది సబ్ ప్రాసెస్ కాన్సెప్ట్. దీనిలో మీకేం చెప్పాను సింక్రనస్, అసింక్రనస్ అని చెప్పాను. ఇదిగోండి సింక్రనస్, అసింక్రనస్ కాన్సెప్ట్. ఓకే. సో ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పాం కదా! సో బెస్ట్ ప్రాక్టీసెస్‌లో డేటా మేనేజ్మెంట్ ట్యాబ్ అని ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్స్. అలర్ట్స్ అనేది ఒక కాన్ఫిగరేషన్. ఇదొక కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్ ఏస్తారు. బెస్ట్ ఏపీఎన్ ప్రాసెస్ మోడల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? సో అప్పుడు మనం వీటి గురించి చెప్పాలి. డేటా మేనేజ్మెంట్ ట్యాబ్‌లో డిలీటింగ్ ప్రాసెస్ 0 పెట్టాలి. ఆర్కైవింగ్ ప్రాసెస్ 3 అని పెట్టాలి. అలర్ట్స్ ట్యాబ్ అని ఉంటది. అలర్ట్స్ ట్యాబ్ అనేది మనం కాన్ఫిగరేషన్స్ గ్రూప్‌కైతే కాన్ఫిగరేషన్ చేసి పెట్టాలి. ఓకే. సో అలా ఒక టర్మినేషన్ నోడ్ అయితే ఉండాలి.
సో ఇయన్నీ ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీస్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్రిప్ట్ టాస్క్ అని చెప్పాను కదా! డేటా పాస్ చేసుకోవడానికైనా, అనాలిసిస్ చేయాలన్నా గాని మనం పంపించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు సైట్ అని చెప్పాను కదా! ఇదిగోండి ఇది సైట్. సో ఇప్పటిదాకా ఈ క్రియేట్ చేసినవన్నిటిని మనం ఏం చేస్తాం సైట్‌లో యాడ్ చేస్తాం. ఓకే. మీకు రికార్డ్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా! సో ఇది వెహికల్ ఒక మెయింటెనెన్స్. ఓకే. సో ఈ వెహికల్ ఫోర్డ్ వెహికల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఎప్పుడొచ్చింది? దీనికి ఒక నంబర్ అయితే ఇచ్చాడు. సో ఈ పర్టిక్యులర్ నంబర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి. ఫోర్డ్ 2021 F-150. సో ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు? మైలేజ్ ఏంటి? ఓకే. కేటగరీస్ ఏంది? మైలేజ్ కేటగరీస్ ఏంటి? స్టేటస్ ఏంది? ఓకే. ఇన్ఫర్మేషన్ అంతా చూపించాయి. ఇదంతా వ్యూ రీడ్ ఓన్లీ మోడ్. ఓకే. స్క్రోల్ డౌన్ చేసుకుంటా పోయారంటే ఇక్కడ మనకి చూడండి మెయింటెనెన్స్ రిక్వెస్ట్. సో ఇందాక రీడ్ ఓన్లీ గ్రిడ్ అని చెప్పా కదా! సో అదే. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి రిక్వెస్ట్ నంబర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ రిక్వెస్ట్ ఉంది. విఐపీ నంబర్. సో రిక్వెస్ట్ క్లిక్ చేశారంటే దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. సో ఇలా రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది డిస్‌ప్లే చేయొచ్చు. ఓకే. అలాగే రికార్డ్‌ని యాడ్ చేయాలంటే కొత్త రికార్డ్‌ని. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ట్యాబ్ ఉంది. సెకండ్ ట్యాబ్ వచ్చేసి యాడ్ వెహికల్ టు ఫ్లైట్స్ అండి. సో ఇక్కడ రికార్డ్‌ని యాడ్ చేస్తాం. వన్స్ ఇక్కడ రికార్డ్‌ని యాడ్ చేసిన వెంటనే ఏమవుతదంటే ఇది వెహికల్స్‌లోకెళ్ళి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. వన్స్ క్రియేట్ చేసిన వెంటనే ఆ రికార్డ్ అనేది అక్కడికెళ్ళిపోతుంది. మీకు రిపోర్ట్స్ అని చెప్పాను కదా! ఇదిగోండి. ఇది క్లిక్ చేయండి. ఇది రిపోర్ట్స్. ఓకే. సో ఇప్పుడు 4 వెహికల్స్ వచ్చినాయి. దీన్ని క్లిక్ చేశారనుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది 9 రికార్డ్స్ ఉన్నాయని చెప్పాను. బాటమ్‌కెళ్ళామనుకోండి చూడండి. సో 4 వెహికల్ 9 రికార్డ్స్ అని దాని గురించి డిస్‌ప్లే చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూడండి ఇక్కడ పై చార్ట్‌లో అయితే మనకు డిఫరెంట్‌గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు మేజర్‌గా ఏముంది ఈడ? ఫోర్డ్ వెహికల్ అనుకుంటా. ఓకే. ఫోర్డ్ వెహికల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి వాళ్ళు అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా వర్క్ అనేది చేస్తారు. ఓకే. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడే. ఓకే. సో ఇక్కడి నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఇప్పుడు టెంపో సైట్ అంటే డెవలపర్స్ వన్స్ డెవలప్‌మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తారా అండి? డెవలపర్స్ కాదు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్క్రోల్ చేస్తే హ్మ్. ఇదిగోండి ఇక్కడ టెంపో అని ఉంటుంది. దీన్ని క్లిక్ హ్మ్. చేసి ఇది సో మనకి ఏపీఎన్‌లో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఓకే. ఓకే. సో యూజర్స్ ఏందంటే ఒకటి సిస్టమ్ అడ్మిన్, ఇంకొకటి బేసిక్ యూజర్. ఓకే. బేసిక్ యూజర్ ఇన్ ద సెన్స్ ఎండ్ యూజరా అండి? ఎండ్ యూజర్. ఓకే. సో ఆ బేసిక్ యూజర్‌కి టెంపో సైట్ మాత్రం ఉంటది యాక్సెస్. ఈ సైట్స్‌కి యాక్సెస్ ఉంటది కానీ అది ఓపెన్ చేయలేడు. యాక్సెస్ డినైన్ అని వస్తుంది. ఓహ్! ఓకే. సైట్స్ ఎవరు యూజ్ చేయగలరండి మరి? ఈ అంటే సైట్స్ టెంపో అన్నిటికి సైట్ దానికి కాకుండా యాక్సెస్ సైట్ ఉంటుంది. అన్నది. ఈ సైట్స్ అన్నిటికి యాక్సెస్ ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు కాకపోతే యాక్సెస్ డినైన్ అని వస్తుంది. ఎందుకొస్తుంది అంటే ఆ సైట్‌కి అతనికి యాక్సెస్ లేదు. పర్టిక్యులర్ గ్రూప్‌కి యాడ్ అవ్వాలి. హుహు. సో మనం ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ అప్లికేషన్‌కి ఓకే. ఇంటర్‌ఫేస్ డిజైన్ అప్లికేషన్ ఉంది. సో దీనిలో గ్రూప్స్ ఓహ్! సెలెక్ట్ చేసుకున్నామంటే సో కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. చూడండి ఆల్ యూజర్ గ్రూప్, అడ్మిన్ గ్రూప్ అని. సో ఓకే. ప్రాసెస్ అలర్ట్ గ్రూప్ అని ఉంది. వీటిలోకి యాడ్ అవ్వాలి. ఓకే. సో ఈ గ్రూప్‌లోకి యాడ్ అయితేనే ఆ పర్టిక్యులర్ సైట్‌కి యాక్సెస్ అనేది ఇస్తారు. సో ఓకే. ఇది ఇంటర్‌ఫేస్ డిజైనింగ్ ఆప్. యాస్ ఎ డెవలపర్‌గా ప్రతి ఒక్క దానికి మనకి యాక్సెస్ ఉంటది. ఓకే. సో బేసిక్ యూజర్‌కి ఏందంటే అలా కుదరదు.
ఓకే. బేసిక్ యూజర్‌కి మాత్రం ఓన్లీ టెంపో సైటే యాక్సెస్ ఉంటది అని చెప్తున్నారు మీరు. సైట్స్ కూడా ఉంటది కానీ, ఓపెన్ చేస్తే అతనికి యాక్సెస్ అనేది డినై అని వస్తది. ఓహో! యాక్సెస్ డినై. ఓకే అండి. ఇప్పుడు ఈ సైట్ ఓపెన్ చేశారంటే వర్క్ అవ్వదు అతనికి. ఓకే. సో, ఈ టెంపో సైట్‌లో ఓకే. రికార్డ్స్, రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. మనం క్రియేట్ చేసిన రికార్డ్స్, రిపోర్ట్స్ అనేది ఓపెన్ చేసి చూడొచ్చు. వ్యూ చూపిస్తానని చెప్పాను కదా! సో, ఇది వ్యూ ఇలా ఉంటదని. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కదండీ! హ్మ్. సో, గ్రూప్స్‌లో మనం యాక్సెస్ ఇస్తున్నాము. లైక్ ఈ హ్మ్. పర్సన్‌కి ఈ పర్టిక్యులర్ థింగ్స్‌కి యాక్సెస్ ఉంది అని. యెస్. సో, ఎపిఎన్ డెవలపర్సే యాక్సెస్ ఇస్తారా? లేకపోతే దానికి సెపరేట్‌గా అడ్మిన్ టీమ్ ఉంటుందా? సో, డెవలపరే ఇస్తారు. సో, బై ఓకే. డిఫాల్ట్‌గా ఇప్పుడు మీకు యూజర్ అకౌంట్ ఇనిషియల్‌గా ఎవరైతే క్రియేట్ చేస్తారో అతనే యాక్సెస్ చేస్తారు. సో, రియల్ టైమ్‌లోకెళ్ళేసరికి యూజర్ అనేది సో, కంపెనీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. ఓకే. సో, ఇది క్రియేట్ యూజర్. సో, ఈ యూజర్ క్రియేషన్ చేసేటప్పుడు సెక్యూరిటీ అని ఉంటుంది. బేసిక్ యూజర్ హ్మ్. ఉంటాడు. సిస్టమ్ అడ్మిన్ ఉంటారు. సో, ఇది క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు సిస్టమ్ అడ్మిన్ ఇచ్చేస్తారు. సో, వాళ్ళడుగుతారు. ఏం యాక్సెస్ కావాలని గూడా అడుగుతారు. ఓకే. సో, ఓహో! అతనికి ఓకే. బేసిక్ ఇవ్వాలా? సిస్టమ్ అడ్మిన్ ఇవ్వాలి. డెవలపర్ అయితే కంపల్సరీగా ఏం జేయాలి ఇతను? సిస్టమ్ అడ్మిన్ ఇయ్యాలి. ఒక టెస్టర్ ఓకే. అని చెప్పాననుకోండి బేసిక్ యూజర్ ఇస్తాడు. ఓకే. ఓకే. సో, హ్మ్. ఇచ్చిన తర్వాత సో, ఎవరైతే మనం ఉంటారు కదా! ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉంటారు. లేదంటే సో, డెవలపర్ మన కొలీగ్ అని ఉంటారు. సో, హ్మ్. వాళ్ళ చేత ఆ పర్టిక్యులర్ గ్రూప్స్‌లోకి యాడ్ చేయిస్తారు. ఓకే. ఓకే. మనకు యాక్సెస్ అయితే యాహ్! ఉంటది వచ్చేస్తది. బై డిఫాల్ట్‌గా అది ఓపెన్ చేయగానే మనకు ప్రతి ఒక్క సైట్‌ని ఓపెన్ చేసుకొని అప్లికేషన్‌ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. ఓకే. సో, ఓకే. కొన్ని ప్రయారిటీ ఉంటాయి. కొన్ని గ్రూప్స్ ఎట్లా చేస్తారంటే కంపల్సరీగా యాక్సెస్ ఉంటేనే పని చేయాలన్నట్టు. ఇది అప్లికేషన్. ఓకే. సారీ. సో, అప్లికేషన్స్ ఇప్పుడు ఇది చూడండి. ఈ సైట్‌కి యాక్సెస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఈ సైట్‌లో ఇప్పుడు ఈళ్ళు మాత్రమే ఇస్తారు యాక్సెస్. వన్స్ మనం లాగిన్ ఓహ్! అయ్యామనుకోండి, సిస్టమ్ యూజర్‌గా మనకి యాక్సెస్ ఇచ్చారనుకోండి. సో, ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు అతను ప్రొవైడ్ చేయగలుగుతాడు యాక్సెస్. ఇది గాకుండా డినైన్ అని ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ యూజర్ గ్రూప్‌కి ఎవరికీ యాక్సెస్ ఉండదు ఇంకిది. ఓహో! ఓకే అండి. సో, ఇప్పుడు కంపల్సరీగా మనం అడ్మిన్‌ని కాంటాక్ట్ అవ్వాల్సొస్తుంది. నో యాక్సెస్ కూడా ఉంటది కొన్నిసార్లు. అప్పుడు మన ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌లోకి యాస్ ఎ సిస్టమ్ అడ్మిన్ అయినా గాని కొన్నిసార్లు లాగిన్ అవ్వడం కుదరదు. కొన్ని లిమిటెడ్ ఓకే. యాక్సెస్‌తోనే మనం ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగలుగుతాం. ఓకే. ఓకే. సో, యాహ్! ఇది గ్రూప్స్ సెక్యూరిటీ వచ్చినప్పుడు మీకు అయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. అండ్ ఇప్పుడు, హ్మ్. ఇప్పుడు లైక్ ఈ త్రూ ఓహ్! ఈ మొత్తం ఈ కోర్స్ అంతట్లో గూడా మనం 24.1 వెర్షన్ మీదే వర్క్ చేస్తాం కదండీ! మేబీ 24.2 వస్తది. ఎందుకంటే అది ఆల్రెడీ 20 రిలీజ్ అయ్యింది. ఓకే. మనకు అప్డేట్ కాలేదు. ఓకే. ఓకే. అట్ హ్మ్. ప్రెజెంట్ అయితే 24.1 ఉంది. సో, లాస్ట్ మంత్ రిలీజ్ అయిపోయింది. సో, ఓకే. కానీ హ్మ్. మనకింకా అప్డేషన్ రాలేదు. ఈ పర్టిక్యులర్ సైట్‌కి అప్డేషన్ రాలేదు. వన్స్ అప్డేట్ వచ్చిందనుకోండి ఓకే. 24.2కెళ్ళిపోద్ది. ఓకే. ఓకే. ఓకే అండి. కానీ యాస్ ఎ మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం రియల్ టైమ్‌లో మాత్రం 2 ఆర్ హ్మ్. 3 వెర్షన్స్ బిలోనే ఉంటాము. ఓహ్! ఓకే. ఓకే. ఆ వెర్షన్స్ ఏంది? యాహ్! వాటి గురించి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ వెర్షన్స్ ఉన్నాయి? వాటిలో ఏమేమి పాయింట్స్ ఉంటాయని వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ అండి. యాహ్! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అనిల్, సందీప్. ఆహ్, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తామా? లేకపోతే జస్ట్ ఇట్లా మనం అప్లికేషన్ త్రూయే నేర్చుకుంటామా? ఈ కోర్స్‌లో? సో, నేను చెప్పేదైతే ఒక అప్లికేషన్ లాగా చెప్తాను మీకు. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సైట్ అనేది చూపించినప్పుడు మీకు దీంట్లోకి ఏ విధంగా యాడ్ అవుతున్నాయి?
సో, ఒక ప్రాజెక్ట్ కింద తీసుకుంటేనే అవుతాయి. అవును. ఓకే. సో, ఇనిషియల్‌గా చూడండి ఇక్కడ యాడ్ న్యూ రికార్డ్ అంటున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా టాస్క్‌లోకొస్తుంది. హ్మ్. సో, ఇయన్నీ ఒకటి క్రియేట్ చేసుకుంటా లింకప్ ఇయన్నీ. ఓకే. యూఐతో స్టార్ట్ అవుతాం మనం. సో, లాస్ట్‌లో ఎండింగ్ విత్ సైట్స్ రికార్డ్స్. సో, మీకు ఎగ్జాంపుల్‌గా కావాలి అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఒక వెబ్‌సైట్ తీసుకోండి. ఏదైనా కంపెనీ వెబ్‌సైట్ గానీ, ఓకే. లైక్ ట్రావెల్స్ వెబ్‌సైట్స్ కానీ, ఓకే. ఓకే. లేతే బ్యాంకింగ్ అప్లికేషనే తీసుకోండి. సో, దాంట్లో మీరు క్రియేట్ ఎ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమొస్తున్నాయో చూడండి. ఓకే. ఆ ఓకే. ఫీల్డ్స్‌ని యాస్ ఇట్ ఈస్ రిప్లికేట్ చేయండి. ఓకే. సో, దాంతోటి మనకి ఒక ఫ్లో అనేది డిజైన్ అవుతానే పోతా ఉంటుంది. యాహ్! ఓకే అండి. సో, స్టార్ట్ చేసేటప్పుడే నేను గూడా అట్లే చేస్తాను. సో, ఇయన్నీ అదే అవుతుంది. కాకపోతే మీరు ప్రాజెక్ట్‌గా చేయాలనుకున్నప్పుడు, సో, నేను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ థింగ్స్‌ని మీ హ్మ్. వర్క్ దానిలోకి రెప్లికేట్ చేశారనుకోండి, సో, అది కంప్లీట్ అయిపోద్ది. లాస్ట్‌లో మీకు కావాలంటే ప్రాజెక్ట్ ఇమ్మంటే ఇస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. అవి యాహ్! చెప్తాను కావాలంటే. సో, మీన్ వైల్ ఏందంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడే మనం ఒక ఫ్లో విధంగా పోవాలి. ఏమొస్తాయి? సో, ఈ డీటెయిల్స్ హ్మ్. వచ్చిన తర్వాత ఇదేమొస్తుంది? ఇక్కడేం చేయాలి? ఓకే. యాహ్! ఓకే. అండ్ ఇప్పుడు ఎపియన్ అనేది లైక్ వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసే ఒక టూల్ అని మనం చెప్పొచ్చా అండి? లేదు. వెబ్ అప్లికేషన్ గాదు. సో, మన ఇంటర్నల్ అప్లికేషన్స్. ఓ ఓకే. ఓకే. సో, బీపీఎం టూల్స్ అన్నీ ఇంటర్నల్ అప్లికేషన్స్ మాత్రమే. సో, బీపీఎం అని చెప్పాను కదా ఓకే. ఇనిషియల్‌గా. సో, ఏపీఎన్ హ్మ్. అనేది బీపీఎం టూల్స్. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇవి. సో, ఇంటర్నల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు. కంపెనీలో ఇంటర్నల్ పర్పస్. ఓకే. ఓకే. సో, ఏపీఎన్‌లో అయితే చెయ్యొచ్చు. ఎక్స్‌టర్నల్ గూడా ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నాయి ఆప్షన్స్. ఎగ్జాంపుల్ వచ్చి పోర్టల్స్ అని చెప్పి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. హ్మ్. ఈ పోర్టల్ ద్వారా ఎక్స్‌టర్నల్ యూజర్‌కి గూడా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది స్టిల్ ఇన్ ద డెవలప్‌మెంట్ ప్రాసెస్. ఓకే. ఓకే. సో, కాబట్టి ఇంకొన్ని నెలల తర్వాత మేబీ 1 ఇయర్ తర్వాత. ఓకే. హ్మ్. సో, అప్పుడు మనకి పోర్టల్స్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వస్తది కాబట్టి అప్పుడు మేబీ యూజ్ చేయొచ్చు. ఓకే అండి. ఎండ్ యూజర్ గూడా యూజ్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. యాహ్! ఎట్ ప్రెజెంట్ అయితే సో ఫార్ బీపీఎన్ టూల్స్ అన్నిటిని ఇంటర్నల్ పర్పస్ మాత్రమే. వెబ్ బేస్డ్ కాదు ఓకే. ఇంటర్నల్ పర్పస్ అప్లికేషన్స్. కాకపోతే మనకి ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నప్పుడు మామూలుగా అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసి వర్క్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంటర్నల్ అప్లికేషన్ అన్నప్పుడు మన క్లౌడ్ అప్లికేషన్ ద్వారా ఏమవుతాయంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తగ్గుద్ది. ఓకే. మెయింటెనెన్స్ హ్మ్. అనేది ఉండదు. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఉందనుకోండి మెయింటెనెన్స్ ఉంటుంది. సో, అది డౌన్ హ్మ్. అయిందనుకుంటే మనం దానికి అడ్మిన్ టీమ్ అనేవాళ్ళు మొత్తం అంతా ఏమైంది? ఏం ఇష్యూస్ వచ్చాయని ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకే. మైగ్రేషన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం హ్మ్. 24.1 వెర్షన్ నుంచి ఇప్పుడు 24.2 వెర్షన్‌కి మైగ్రేట్ చేయాలి. ఓకే. యాహ్! సో, వీటి చేంజెస్ కూడా సో, ఆన్ ప్రెమిసెస్ అనుకోండి మనమే చేయాల్సొస్తుంది. హ్మ్. అంటే మనం అంటే ఓకే. అడ్మిన్ టీమ్ వాళ్ళు. ఓకే. ఓకే. ఏ చేంజెస్ చేయాలన్నా గానీ, ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ, మొత్తం అంతా అడ్మిన్ టీమ్ టేక్ కేర్ చేస్తుంది. సో, ఇప్పుడు క్లౌడ్ హ్మ్. అప్లికేషన్ అనుకోండి. ఇదంతా వర్క్ అంతా ఎవరు చేస్తారు? సో, ఏపీఎన్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఓకే. మీకేమైనా ఇష్యూస్ వచ్చినా గానీ టికెట్స్ రైజ్ చేయడమే. మీకు కమ్యూనిటీ ఓహ్! ఎడిషన్ ఉంటుంది. సో, కమ్యూనిటీ ఎడిషన్ గురించి చెప్తాను. అప్పుడు మీరు కమ్యూనిటీ ఎడిషన్‌లో టికెట్ రైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దాని ద్వారా వాళ్ళేందంటే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. ఓకే. సో, క్లౌడ్ అప్లికేషన్ వల్ల ఇది అడ్వాంటేజ్. సో, మనకు వర్క్ కంపెనీస్ అనే అందరికీ సో, బర్డెన్ అనేది తగ్గిపోతుంది. సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, హ్మ్. ఎలాంటి ఇష్యూస్ అనేవి వచ్చినా గానీ ఏపీఎన్ వాళ్ళే కన్సిడర్ చేస్తారు. ఇది ఈ ఏపీఎన్ అనేది ఎక్కడ హోస్ట్ చేస్తారంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో హోస్ట్ చేస్తారు. ఓహో! ఓకేనండి. సో, వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళే మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా గానీ సో, ఏపీఎన్ సైట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. యాహ్! మనకొస్తే ఒకవేళ మెయింటెనెన్స్ ఒస్తది. అంటే మెయింటెనెన్స్ విండో కింద.
మీకు చెప్పా కదా! డౌన్ టైమ్ వస్తుందని చెప్పేసి. హ్మ్. హ్మ్. సో, అవును. డౌన్ టైమ్ వచ్చినప్పుడు ఈ సైట్ అనేది పనిచేయదు అంతే. ఓకే. యాహ్! క్లియర్ అండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు కూడా డెమో క్లాస్ ఉంటుంది. సో, ప్లీజ్ అటెండ్. ఓకే. సేమ్ టైమా అండి? ఓకే. సేమ్ టైమ్. ఓకే. సో, రేపు అప్లికేషన్‌లోకి లాగిన్ అయిన తర్వాత అసలకి ఏమేమి ఉంటాయి. సో, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ప్లగిన్స్ అని చెప్పాను కదా! సో, ప్లగిన్స్ అనేది ఇట్లా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏపీఎన్‌లో డిజైనర్ ఉంటుంది. అడ్మిన్ కన్సోల్ అని ఉంటుంది. సో, అడ్మిన్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో, వీటిని కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏపీఎన్ ఆర్కిటెక్చర్ చెప్పిన తర్వాత మీకు అడ్మిన్ కన్సోల్‌లోకెళ్తాను. సో, అప్పుడు మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. సో, ఇది అడ్మిన్ కన్సోల్. సో, దీనిలో ఎక్కువగా ఏందంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చేస్తుంటాం. యూజర్ స్టార్ట్ పేజ్. లాగిన్ అయిన వెంటనే ఏం గావాలి? ఓకే. మనకైతే కమ్యూనిటీ ఎడిషన్ అనేది వచ్చింది కదా! ఈ కమ్యూనిటీ ఎడిషన్ గాకుండా మార్చుకోవచ్చు. ఓకే. సో, అలా కాన్ఫిగరేషన్స్, డీబీ కాన్ఫిగరేషన్స్, ప్లగిన్స్ అన్నాం గదా! కాన్ఫిగరేషన్స్. ఓకే. యూజర్ కాన్ఫిగరేషన్ అంటే మన యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి. ఓకే. సో, ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, రియల్ టైమ్‌లో మనకు అడ్మిన్ కన్సోల్ అనేది కూడా యూజ్ చేస్తుంటాం. సో, కొన్ని చేయాల్సొస్తది. వాటి గురించి అన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అదైతే మనకి కోర్స్ కంటెంట్‌లో ఎక్కడా లేదు మళ్ళీ అడ్మిన్ కన్సోల్ అనేది. ఓకే. మీకెక్కడ మెన్షన్ చేయలేదు. అడ్మిన్ కన్సోల్ కూడా ఇప్పుడు మనకి యాక్సెస్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.